ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. ప్రియ భగవద్బంధువులారా, 31వ తేదీ మే నెల 1725 సంవత్సరంలో జన్మించినటువంటి మహారాణి అహల్యాబాయ్ హోల్కర్, ఆ తల్లి యొక్క చరిత్రని ఈ రోజున సంక్షిప్తంగా మీతో మనవి చేసే ప్రయత్నం చేస్తాను. మరాఠాలు పరిపాలించినటువంటి మాల్వా సామ్రాజ్యపు హోల్కర్ వంశ రాణి రాజమాత అహల్యాబాయ్ మహారాష్ట్రలో ఉన్నటువంటి అహ్మద్ నగర్ ప్రాంతానికి చెందిన చొండీ గ్రామంలో పుట్టారు ఈ తల్లి. అహ్మద్ నగర్ మేము కూడా వెళ్ళాం షిరిడీ వెళ్ళినప్పుడు. ఆమె తన పరిపాలనా కాలంలో హిందూ మత కార్యకలాపాలు, ధార్మిక కార్యక్రమాలు ఎన్నో నిర్వహించి పేరు పొందారు. అహల్యాబాయి భర్త ఖండేరావు హోల్కర్ 1754 సంవత్సరంలో కుంభేరు యుద్ధంలో మరణించాడు. 12 సంవత్సరాల తర్వాత ఆమె మామగారు మల్హర్రావు హోల్కర్ మరణించారు. 1 సంవత్సరం గడిచిన తర్వాత ఆమె మాల్వా రాజ్యపు రాణిగా సింహాసనాన్ని అధిష్ఠించింది. ఆమె రాజ్యాన్ని థగ్గులు అనేటువంటి ప్రఖ్యాత దోపిడీదారుల నుంచి, ఇతర దుండగుల నుంచి రక్షించే ప్రయత్నం చేసింది ఆ తల్లి యుద్ధాలలోకి వ్యక్తిగతంగా సైన్యాన్ని తానే నాయకత్వం వహించి ముందుకు నడిపించింది. తుకోజీరావు హోల్కర్ను సేనా నాయకుడిగా నియమించుకుంది. రాణి అహల్యాబాయ్ ఇండోరు, మహేశ్వర ప్రాంతాల్లో అనేక హిందూ దేవాలయాలను నిర్మించి ప్రసిద్ధి వహించింది. ఆమె రాజ్యాలకి అవతల ఉన్నటువంటి అనేక పవిత్ర స్థలాలలో సత్రాలు కట్టించింది. ధర్మశాలలు అంటాం కదా, వాటిలో తూర్పున ఉన్నటువంటి ద్వారక, గుజరాత్ నుంచి మొదలుకొని వారణాసి, ఉజ్జయిని, నాసిక్, గయా, వైద్యనాథ ఆలయం ఇటువంటి ప్రాంతాలలో అనేక ధర్మశాలలు నిర్మాణం చేయించారు. సోమనాథులో పాడుపడిపోయి అపవిత్రంగా ఉన్నటువంటి సుప్రసుఖ్యాతమైనటువంటి సోమనాథేశ్వర మందిరాన్ని ఆమె పునర్నిర్మించారు. ఆ తర్వాత మళ్ళీ స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాల క్రితం ఉప ప్రధానిగా పనిచేసినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క నాయకత్వంలో జరిగింది. ఇటీవల 75 ఏళ్లు పూర్తయిన సందర్భంలో మన ప్రధానమంత్రి మోదీ గారు కూడా వెళ్ళారు అక్కడ. ఇక అహల్యాబాయ్ హోల్కర్ గారి యొక్క జీవిత విశేషాలు ఏంటో చూద్దాం. 1725 సంవత్సరం ఔరంగాబాద్ జిల్లా చౌండి గ్రామ పెద్ద మంకోజీ షిండే దంపతులకు పుట్టింది. 1735 సంవత్సరంలో తనకి 10 ఏళ్ల వయస్సులో మరాఠా సర్దార్లలో ప్రముఖుడైనటువంటి మల్హర్రావు హోల్కర్ ఏకైక కుమారుడైనటువంటి ఖండేరావు హోల్కర్తో అహల్యాబాయి యొక్క పెళ్లి జరిగింది. కేవలం 10 ఏళ్లకి ఆనాడు బాల్య వివాహాలున్నాయి. ఈ సమయంలో ఇండోరు పాలకుడుగా, మరాఠా సర్దారులలో ప్రముఖుడిగా మల్హర్రావు వెలుగొందుతూ ఉన్నాడు. 1754 సంవత్సరం కుంభేరు కోట ముట్టడి సమయంలో ఖండేరావు మరణించారు. ఆ యుద్ధంలో సతీ సహగమనానికి ఉపక్రమించినటువంటి అహల్యాబాయిని మామగారైనటువంటి మల్హర్రావు గారు అడ్డుకున్నాడు. ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు రాజా రామ్మోహన్ రాయ్ మొదలైనటువంటి వాళ్ళు కొన్ని సంస్కరణల ద్వారా
సతీ సహగమనాన్ని ఆపారు. అసలు ఈ సతీ అనేది ఎందుకు వచ్చింది అంటే, ఈ ముస్లిం రాజులు పరిపాలిస్తున్నటువంటి కాలంలో ఈ రాజపుత్ర వంశాలకు చెందినటువంటి రాజులను వాళ్ళు చంపేసినప్పుడు వాళ్ళ భార్యలు వైధవ్యం పొందేవాడు కదా, వాళ్ళని వీళ్ళు చెరిచి నానా హంగామా సృష్టించారు. వాళ్ళకి అది ఇష్టం లేదు. అపవిత్రం కావటం ఇష్టం లేక తమ యొక్క భర్తల యొక్క శవాల మీద తామే స్వచ్ఛందంగా పడి మరణించారు. వాళ్ళు ప్రాణత్యాగం చేశారు. ఆ తర్వాత అది కొంతకాలం ఆచారంగా మారింది. వాస్తవానికి పురాణ కాలంలో ఇది లేదండి. రామాయణంలో లేదు, భారతంలో కూడా లేదు. దశరథ మహారాజు మరణించినా ఆయన యొక్క రాణులందరూ బతికే ఉన్నారు. ఎవ్వరూ సహగమనం చేయలే. అలాగే సత్యవతీదేవి దుర్యోధనాదులు పుట్టే వరకు బతికే ఉంది ఆమె కూడా. ఆ తర్వాత కోడళ్ళని వెంట పెట్టుకొని అడవికి వెళ్ళిపోయింది, వ్యాసుల వారు చెప్పినటువంటి మాట మేరకు. అలాగే అంబిక అంబాలిక కూడా భర్త మరణించిన తర్వాత వాళ్ళేం సహగమనం చేయలేదు. కాబట్టి పురాణాలలో ఇతిహాసాలలో ఈ దురాచారం లేదు లేదు లేదు. ఎందుకు వచ్చిందో చెప్పాను మీతోటి. మామగారు అహల్యాబాయికి యుద్ధ విద్యలలో రాజనీతి, పరిపాలన తదితర అంశాల మీద గొప్ప తర్ఫీదు ఇచ్చాడు. 1766 సంవత్సరంలో మల్హర్రావు గారు, 1767 సంవత్సరంలో అహల్యాబాయి ఏకైక కుమారుడైనటువంటి మాళోజీరావు మృతి చెందారు. ఒక్క సంవత్సరమే. 66లో మామగారు, 67లో కొడుకు. అప్పుడు అనివార్యమైన పరిస్థితుల్లో ఇండోర్ పరిపాలనా బాధ్యతలు అహల్యాబాయి స్వీకరించారు. ముందు జాగ్రత్తగా వాళ్ళ మామగారు యుద్ధ విద్యల్లో, రాజనీతిలో తర్ఫీదు ఇవ్వడం అనేది ఇప్పుడు పనికొచ్చింది. అహల్యాబాయి పరిపాలన ఏంటో చూద్దాం. ఒక స్త్రీమూర్తి పరిపాలనా బాధ్యతలు చేపట్టడం పట్ల ఆనాడు రఘోబా వంటి మరాఠా సర్దార్లు అభ్యంతరం చెప్పారు. అయినప్పటికీ ఆనాటి పీష్వా మాధవరావు గారి అండతోటి ఆమె ఇండోర్ పరిపాలనా బాధ్యతలు చేపట్టారు. 1767 సంవత్సరం నుంచి 1795 సంవత్సరం వరకు ఆమె ఇండోర్ రాజ్యాన్ని పరిపాలించారు. దాదాపు 28-30 ఏళ్ళు, ఒక 2 ఏళ్ళు తక్కువగా. ఆమె ఘోషా పద్ధతిని పాటించారు. ఆనాడు ఏమిటంటే, రాజకన్యలు లేదా రాజమాతలు, రాజుల యొక్క రాణులు, భార్యలు అసూర్యం పశ్యలు అనేవాళ్ళు. అంటే సూర్యుడు కాంతి కూడా వాళ్ళ మీద పడేది కాదు, అంతఃపురంలోనే ఉండేవాళ్ళు. అందుకని వాళ్ళు బయటకు వస్తే ఘోషా పద్ధతిలో వచ్చేవాళ్ళు. కానీ ఈమె ఆ ఘోషా పద్ధతి పాటించలేదు. ఎందుకని? తాను రాణిగా అయింది, ప్రజలందరికీ నిత్యం అందుబాటులో ఉండాలి కదా, అందుకోసం. తుకోజీ హోల్కర్ అనేటువంటి ఆయన్ని సుబేదారుగా నియమించింది. సామంత నాయకులు ఆమెకు ఎంతో గౌరవం ఇచ్చేవాళ్ళు ఆ రోజుల్లో. ఇండోర్ రాజ్యాన్ని బాగా విస్తరింపజేసింది. రాజధాని నగరాన్ని నర్మదా నది ఒడ్డున కొత్తగా నిర్మించినటువంటి మహేశ్వర్ అనే ప్రాంతానికి మార్చింది. నర్మదా నదీ తీరంలో మధ్య భారతం, మాల్వా ప్రాంతాన్ని మహేశ్వర్ రాజధానిగా శాంతి సౌభాగ్యాలతోటి చక్కగా పరిపాలించింది. యుద్ధ విద్యల్లో స్త్రీలను ప్రోత్సహించింది. ఒక మహిళా సైన్యాన్ని ఏర్పాటు చేసింది. వితంతువులకి భర్త యొక్క ఆస్తి సంక్రమించేలాగా చట్టం చేసింది. చూసారా? కాలువలు తవ్వించింది, చెరువులు తవ్వించింది, బావులు తవ్వించింది. తద్వారా తాగునీటికి సాగునీటికి లోటు లేకుండా వాటి యొక్క అభివృద్ధికి పాటుపడింది. ఇక ఆమె చేసిన సేవ హిందూ ధర్మ పరిరక్షణ. పరిపాలనా సమయంలో అహల్యాబాయి సేవకి, దాన ధర్మాలకి మారు పేరుగా నిలబడింది. ఆమె శివభక్తురాలు. మధ్య భారత మాల్వా ప్రాంతంలోనే కాకుండా భారతదేశం అంతటా కూడా శివాలయాలు నిర్మింపజేసింది.
అందుకనే ఆమె పేరు మీదుగా ఒక ఘాటే ఉందండి కాశీలో, గంగా నది తీరంలో. మేము ఆ ఘాట్ 66, 68 ఘాట్లో ఉంటాయి. ఒక పడవలో ఎక్కితే అన్ని చూపిస్తారు. అహల్యాబాయి ఘాట్ కూడా ఉంది, అక్కడ ఒక పెద్ద భవంతి కూడా ఉందండి. అయితే మహమ్మదీయుల దాడుల్లో శిథిలమైపోయిన అనేక ఆలయాలని మళ్ళీ ఆమె బాగు చేయించింది. కాశీ, ద్వారక, మథుర, ఉజ్జయిని, రామేశ్వరం, అయోధ్య, హరిద్వార్, కృష్ణేశ్వర్, ఇలా అనేక పుణ్యక్షేత్రాలలో ఉన్నటువంటి ఆలయాలని మళ్ళీ పునరుద్ధరింపజేసింది. ఆ విధంగా హిందూ ధర్మం యొక్క పునరుత్తేజానికి ఎంతో కృషి చేసింది హోల్కర్. మహేశ్వరంలో ఉండేటటువంటి నేత కార్మికులను ప్రోత్సహించింది. మహేశ్వరం చీరలు అనేటువంటి కొత్త నేతని అందుబాటులోకి తెచ్చింది. ఈనాటికి మహేశ్వరం చీరలు అంటే మహారాష్ట్రలోనే కాకుండా యావత్ భారతదేశంలో కూడా ప్రఖ్యాతి వహించింది. ఇంకా ఆమె గుర్తింపు ఎలా వచ్చింది? భారతదేశ సంస్కృతిగా ఆమె చేసిన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆమె పేరిట స్త్రీ శక్తి పురస్కారాన్ని ఏర్పాటు చేసింది. ఇండోర్లోని విమానాశ్రయానికి దేవి అహల్యాబాయి హోల్కర్ విమానాశ్రయంగా నామకరణం చేశారు ఇండోర్లో. ఇక తెలుగు సాహిత్యంలో అహల్యాబాయి జీవితాన్ని చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు ఒక నవలగా మలిచాడు. 1958 నాటి SSLC విద్యార్థులకి ఉపవాచకంగా ఆ చరిత్రని సంక్షిప్తపరిచి ఆ నవలని దానిలో వీరేశలింగం పంతులు గారు, బాల గంగాధర తిలక్ గారు, అరవింద ఘోషుల యొక్క జీవితాలను గురించి కూడా రచనలు ఏర్పాటు చేశారు. ఇటువంటి మహనీయ మూర్తి హోల్కర్జీ, అహల్యాబాయ్ హోల్కర్. మరి నారీ శక్తి పురస్కారాలు ఎవరికిస్తారు అంటే మహిళా సాధికారత కోసం కృషి చేసేటటువంటి వాళ్ళకి భారత ప్రభుత్వం ఇచ్చేటటువంటి అత్యుత్తమమైనటువంటి ఒక పురస్కారం. ఇది భారతదేశ ప్రభుత్వంలో ఉండే మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ వాళ్ళు ఇస్తారు. ఇది వ్యక్తులకి ఇస్తారు, సంస్థలకు కూడా ఇస్తారు. ఇది వార్షిక పురస్కారం. అయితే మన భారతదేశంలో మహిళలకి అత్యున్నత పౌర గౌరవం ఇది. ఈ పురస్కారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున న్యూఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో భారతదేశ రాష్ట్రపతి చేత అందజేయబడుతుంది. 1999లో ఈ అవార్డుని మొట్టమొదట ప్రవేశపెట్టారు, స్త్రీ శక్తి పురస్కారం అనే పేరుతోటి. 2015లో పేరు మార్చి కొంచెం పునర్వ్యవస్థీకరించారు. 6 సంస్థాగతమైన 2 వ్యక్తిగత విభాగాలలో ఇప్పుడు అందిస్తూ ఉన్నారు. 20 లక్షలు, 10 లక్షలు, క్షమించాలి, 2 లక్షలు, ₹1,00,000 నగదు బహుమతులు ఇస్తారు. అంటే సంస్థాగతంగా ఇస్తే 2 లక్షలు, వ్యక్తిగతంగా ఇస్తే 1 లక్ష. ఈ విధంగా ఉన్నదండి. ఈ విధంగా ప్రాతస్మరణీయురాలైనటువంటి హోల్కర్ గారి యొక్క జీవిత విశేషాలని క్లుప్తంగా మీతో ఉంచే ప్రయత్నం చేయగలిగాను. ఆమె చరిత్ర చాలా పెద్దది. ఆ నవల నాకు లభ్యం కాలేదు. ఆ నవల కనుక లభ్యమై ఉంటే ఇంకా మరిన్ని విశేషాలని మీతోటి పంచుకోవడానికి అవకాశం ఉండేది. అయినా కూడా మహాత్ములను తలుచుకోవటం అనేది మన యొక్క ధర్మం. కాబట్టి ఆ విధంగా ఆమె చేసినటువంటి హిందూ మత సేవకు కానీ, నారీ లోకానికి చేసిన సేవ కానీ, 28 ఏళ్లు రాజ్యాన్ని పరిపాలించి చక్కటి పరిపాలన అందించినటువంటి దానికి కానీ మనం ఎన్ని జేజేలు చెప్పినా కూడా తక్కువే అవుతుంది అని నేను భావిస్తూ స్వస్తి సర్వేషాం.